హాయ్, గుడ్ ఈవినింగ్. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఈనాటి మన విద్యార్థులకి అంటే మన స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే. చాలామంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్సే కానీ థర్డ్ ఇయర్ స్టూడెంట్సే కానీ మనం చదువుతుని బయటకు వచ్చిన తర్వాత జాబ్స్ అనేవి కొంతమంది తెచ్చుకొని సక్సెస్ అవుతారు, కొంతమంది ట్రయల్స్లో ఉండి నిరుత్సాహంతో నీరసపడుతూ ఉంటారు. మీరంతా ఒక క్లాస్కి ఒక 40 మెంబర్స్ ఉంటారు, మినిమం 40 మెంబర్స్. ఓకేనా? మనిషికి ₹1,00,000 వేసుకున్న 40 లక్షలు. 40 లక్షలతో ఖచ్చితంగా ఏదో ఒక వ్యాపారాన్ని నిర్మించే సామర్థ్యం ఒక క్లాస్కి ఉంది. అంటే మీ అందరికీ ఒక యూనిటీగా ఫామ్ అవుతే ఒక వ్యాపారాన్ని రన్ చేసుకెళ్ళ సామర్థ్యం, శక్తి మీకుంది. మీరు జాబ్స్ చేయండి, వద్దు అని నేను అనట్లేదు. మీరు మినిమం ఏ జాబ్ చేసినా ఒక 15 ఒక 15 to 20 మధ్యలో వస్తాయి. మీరు ₹1,00,000 ఈఎంఐ తీసుకొని అందరూ ఒక 40 మెంబర్స్ కలిపి ఒక 40 lakhsతో ఖచ్చితంగా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లైక్ గార్మెంట్స్, ఏమన్నా వస్త్ర దుకాణాలు లైక్ క్లాత్ షోరూమ్స్ కానీ, లేదంటే మీకు ఫుడ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫుడ్ కోర్ట్స్ కానీ ఇలాంటి పెట్టి ఖచ్చితంగా మీకు మీరే సెల్ఫ్ ఇండిపెండెంట్గా ఎదగచ్చు. కానీ ఈ రోజులో స్టూడెంట్స్ ఎక్కువ పబ్జీ గేమ్స్ ఆడుకుంటున్నారు క్లాస్ రూమ్స్లో. వాళ్ళ కెరీర్ మీద అంత దృష్టి పెట్టలేక చాలామంది ఫైనల్ ఇయర్ పాస్ అవుట్ అయిన తర్వాత జాబ్స్ తెచ్చుకోవడం కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆలోచించగలిగితే, మీరు ప్రయత్నించగలిగితే ఆ శక్తి మీలోనే దాగి ఉంది. మనకి ఏ రాజకీయ నాయకులు, ఏ సినిమా హీరోలకి ఫ్యాన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు మనమే ఫ్యాను, మనకు మనమే హీరో అవ్వచ్చు ఆలోచించగలిగితే. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మీ క్లాస్ మెంబర్స్ అయినా మీరే 40 మెంబర్స్, మినిమం 40 to 50 మీరందరూ కలిసి మినిమం ఈచ్ మెంబర్ ఒక ₹1,00,000 ఖర్చు పెట్టగలిగితే ఖచ్చితంగా ఎన్నో వ్యాపార సంస్థలు మీరు పుట్టించగల సామర్థ్యం మీలో ఉంది. టాటాలు, బిర్లాల గురించి పుస్తకాల్లో మనం ఎప్పుడు చదవడమే కాదు, మనం కూడా అలా అవ్వగలము. ఆ సామర్థ్యం, శక్తి మనలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. దేవుడు మనకు ఆత్మబలం ఇచ్చాడు. ఖచ్చితంగా మీరు 5 years జాబ్ చేయండి. సైడ్ బిజినెస్గా ఇలాంటి బిజినెస్లు స్టార్ట్ చేయండి. మినిమం మీరు హార్డ్లీ జాబ్ చేసుకుంటూ అందరూ కలిసి ఖచ్చితంగా ఇంకో ఆల్టర్నేటివ్గా ఇంకో వ్యాపారాలని సాగించవచ్చు. మీరు జాబు చేసుకోవచ్చు. మీరు కలిసి ఉమ్మడి ఈ ప్రపంచంలో ఒంటరిగా ఉండి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, కానీ కలిసికట్టుగా ఓడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు. దయచేసి మీరందరూ స్టూడెంట్స్ అందరూ కలిసికట్టుగా ఉండి ఒక బలమైన వ్యక్తులుగా తయారవ్వాలనేది నా ఆలోచన. ఏదైనా మీకన్నా ఒక 10-15 సంవత్సరాలు ముందు పీజీలు చేసి పాస్ అవుట్ అయిన వ్యక్తిగా నేను ఎదుర్కొన్న సమస్యలను చూసి దాన్ని బట్టి మీ అందరికీ చెప్తున్నాను. ఏంటంటే, జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అడుగడుగున అవసరం పడుతుంది. ఈ డబ్బుని మీరంతా చదువుకునే రోజుల్లో నుంచే చాలా ఈజీగా మీరు ఏ విధంగా అయితే ఒక ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి మీ తెలివితేటలు ఉపయోగించి ఎగ్జామ్స్ క్రాక్ చేస్తారో, అలాగే సొసైటీ అనే ఈ ప్రపంచంలో దీన్ని కూడా మీ యొక్క తెలివితేటలతో సామర్థ్యంగా ఎదుర్కోవాలనేదే నా ఆశ. మీరందరూ ఫ్రీడమ్గా, హ్యాపీగా బతకాలి స్టూడెంట్స్ అనేది నా ఆశ. అందుకని చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీరంతా ఒక యూనిటీగా ఫామ్ అయ్యి, మీరంతా ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి, మీరంతా ప్రతి ఒక్కరు కొంత అమౌంట్ ఇంతను అనుకొని మీరు ఫస్ట్ ఒక వ్యాపారాన్ని సృష్టించండి. లైక్ సపోజ్ మీరు ఒక గార్మెంట్స్ అనుకున్నారు, ఒక షాపు ఫస్ట్ ఒకటి పెట్టండి. అందులో ఒక 3-4 మెంబర్స్ ఎంప్లాయీస్ కావాలి. ఒక్కరికి 10,000 to 15,000 శాలరీస్ ఇచ్చి పెట్టుకోండి. ఒక 2-3 ఒక 40 మెంబర్స్ మీరు ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ని పెట్టుకొని మీరు వ్యాపారం రన్ చేయలేరా? ఒక 40 మెంబర్స్కి అంత సామర్థ్యం, శక్తి లేదా? ఖచ్చితంగా ఉంటుంది. మీరు సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ తపన మీలో ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు. దయచేసి ఇవాళ రోజున మీరు ఇండివిజువల్గా చేయాలంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా భారీగా పెరిగిపోయినాయి. ఇండివిజువల్గా స్టార్ట్ చేయడం అనేది కొంచెం టఫ్తో కూడుతుంది. మీరందరూ కలిసికట్టుగా అనుకుని ట్రై చేస్తే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్సే కానీ కలిసికట్టుగా ట్రై చేస్తే
మీరు ఈ సొసైటీని చాలా ఈజీగా ఎదుర్కోవచ్చు, గొప్ప అభ్యున్నతి సాధించవచ్చు, మంచి ప్రగతి పథంలో ముందుకెళ్ళచ్చు అనేది చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.